గణేషుని పెట్టింది మొదలుకొని రెండవ రోజు మూడవ రోజు నుంచి ప్రతిరోజు కూడా 9 నుంచి 11 రోజులు ఏదో ఒక చోట, ఏదో ఒక గలీలా, ఏదో ఒక వాడల ప్రతిరోజు కూడా అన్నదానం అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. అన్నప్రసాదం అనే కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే మరి నిజానికి ఈ అన్నదానం అనేది, అన్నప్రసాదం అనేది గణేషుని దగ్గర భక్తిపూర్వకంగా వండి వార్చి ఆ భగవంతునికి నైవేద్యంగా సమర్పించి దాన్ని ప్రసాద రూపంలో ప్రజలకు, అన్న ప్రసాద రూపంలో ప్రజలకు వడ్డిస్తూ ఉన్నారు. మరి నిజానికి ఈ అన్నదానం అనేది, అన్న ప్రసాదం అనేది ఎవరికి పెట్టాలి, అది తినడానికి అర్హులు ఎవరు అనే విషయంలో మనము ఒకసారి ఆలోచన చేస్తే, అన్నదానమైన, అన్న ప్రసాదమైన అర్హులకు పెట్టినప్పుడు అది ఒక ప్రసాద రూపంలో వాళ్ళు తినడం వలన వాళ్ళ యొక్క ఆకలి తీరి, ఆ ఆకలి తీరిన వారు ఎవరైతే అన్నదానం, అన్నప్రసాదం పెడతారో వాళ్ళను మనసారా దీవెనలు అందిస్తారు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే, ఆకలితో ఉన్న వాళ్లకు అన్నప్రసాదం, అన్నదానం చేయడం లేదు. అన్నీ ఉన్న వాళ్ళకు, అన్నీ సమకూరి ఉన్న వాళ్ళకు, ఆకలి తీర్చుకునే వాళ్ళకు, ఆకలి తీరిన వాళ్ళకు మనము అన్నప్రసాదం, అన్నదానం చేస్తూ ఉన్నాం. ఇది సరైనదేనా అనేది ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి. నిజానికి ఈ గణేష్ మండపాల దగ్గర ప్రతిరోజు ఏదో ఒక రకంగా ఎంతోమంది అన్నదానం అనేది చేస్తూ ఉంటారు. దానికి బదులుగా అన్నము వండి ఆ గణేష్ మహారాజుకి ప్రసాదంగా సమర్పించి ఆ అన్నాన్ని ఎక్కడైతే నిరుపేదలు ఉంటారో అక్కడికి, లేకపోతే రోడ్ల మీద ఆకలితో అలమటించే వాళ్ళకి, లేదా అనాథ ఆశ్రమాలకి, అనాథ స్కూళ్ళకి, లేకపోతే అనాథ వృద్ధులకి తీసుకెళ్ళి మనము ఇచ్చినామనుకో, పెట్టినామనుకో, వాళ్ళు ఆ పూటకు కడుపు నిండా తిని వాళ్ళు మనల్ని కడుపారా మనల్ని దీవిస్తారు. ఇది అసలైన అన్నదానం, అన్నప్రసాదం. కాబట్టి ఒకసారి మనమందరం కూడా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఉన్నవాళ్లకు, అన్నం దొరికే వాళ్లకు అన్నాన్ని దానం చేయడం అన్నదానం అనిపించుకోదు అనేది నా యొక్క భావన. మరి ఈ విషయంలో మీరేమంటారు? జై బలో గణేష్ మహారాజ్ కీ జై.